శ్రీ మహాసరస్వతి శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి గురు దత్తాత్రేయాయ నమః. భక్త మహాశైలమునవి ఈ రోజున మన రేపల్లె గ్రామములో కోటనందు ఉన్నటువంటి శ్రీ భద్ర వీరభద్రేంద్ర స్వామి వారు మరియు అడిగొప్పల మహాలక్ష్మి అమ్మవారు, కనకదుర్గా అమ్మవారు, మానసాదేవి, గాయత్రీదేవి, అదే విధముగా జీవధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవాల కార్యక్రమాలు అత్యంత వైభవోపేతముగా ప్రియాఘ్య దీక్షతో ఈ రోజు నుంచి కూడా ప్రారంభమయ్యి మొట్టమొదటిగా గోపూజ, గణపతి పూజ, పుణ్యాహవాచనము, రక్షాబంధనము, పంచగవ్య ప్రాశన ఇత్యాది కార్యక్రమాలతో ఈ రోజున ప్రారంభం చేసుకుని అదే విధముగా ఈ రోజు సాయంకాలము స్వామి దేవతామూర్తులందరికీ కూడా అనేకమైనటువంటి విశేష ద్రవ్యాలతో అభిషేక కార్యక్రమము, జలాధివాసము కూడా జరుగుతుంది. అదే విధంగా రేపు అనగా 2వ తారీఖున విశేషమైనటువంటి ప్రాతకాల మండప దేవతా పూజలు, అదే విధముగా మూల మహామంత్ర హోమ కార్యక్రమాలు, 21 ద్రవ్యాలతో మూలికా చూర్ణములతో అధివాస కార్యక్రమములు, విశేషమైనటువంటి పంచసూక్త విధి విధానాలతో మూర్తులకు అభిషేక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. అదే విధముగా రేపు రేపు ప్రదోషకాల సమయములో ధాన్యాదివాసము, చూర్ణాదివాసము, అదే విధముగా దర్పణాదివాస కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. మరుసటి రోజున అనగా 3వ తారీఖున ఉదయము 7 గంటల చిల్లరకి కూడా దేవతా ప్రతిష్టా కార్యక్రమాలు, తదనంతరము దిష్టి కుంభము, మహాపూర్ణాహుతి కార్యక్రమాలు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవోపేతముగా భక్తుల యొక్క సహాయ సహకారాలతో, ఆలయ ధర్మకర్తలతో, కమిటీ సభ్యులతో అందరి చేత కూడా ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కావున గ్రామంలో ఉండేటువంటి ప్రతి భక్తులు కూడా వచ్చేసి స్వామివారి యొక్క కృపకు పాత్రులయ్యి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందులుగా. జై శ్రీరామ్. యోగాన్ని ఆ పరమేశ్వరుడు మనకి కల్పిస్తాడు అని చెప్పించి ఈ యొక్క దేవాలయం దినదిన అభివృద్ధిగా ఉండాలి, నిత్యము పూర్వదీప నైవేద్యాలు జరగాలి. దేవాలయాలు ఉండి ఎక్కడ పడితే అక్కడ కట్టేస్తూ ఉన్నారు. అని ఆలోచన చేశాము. ఏమండి మీరు కూడా అనేకమైన పూజలు చేసే ఉంటారుగా ఇక్కడ కూర్చున్న దంపతులు అందరూ కూడా. మరి ఎందుకని ఆ యొక్క పసుపుతోనే 27/12/2025 నుంచి కూడా ఇప్పటి వరకు 6 దఫాలుగా డిపో మేనేజర్ గారికి మెంబరాండం జరిగింది. అయినప్పటికీ కూడా గౌరవ డిపో మేనేజర్ గారు సమస్యలు పట్టించుకోకుండా నేను చెప్పిందే చట్టం, నేను చెప్పిందే శాసనం అని ఏకపక్ష నిర్ణయాలతో ముందుకు వెళ్తాం జరుగుతూ ఉంది. మరి దీనిలో భాగంగా మరి ఇంతకుముందు మేము నిరసన తెలియజేశాం, 2 సార్లు ధర్నా కార్యక్రమాలు చేపట్టాం. అప్పుడు కూడా మా గౌరవ జోనల్ నాయకులు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు కూడా ఈ సమస్యల మీద గౌరవ డిప్యూటీ మేడం గారితో, బాపట్ల వారితో చర్చించి ఈ సమస్యని మేము పరిష్కరిస్తామని చెప్పినప్పటికీ కూడా కొన్ని సమస్యలు పరిష్కారమైనాయి, మిగతా సమస్యలు పెండింగ్ లో ఉండడం జరిగింది. అలాగే గ్యారేజ్ లో కూడా ఒక సీనియర్ మెకానిక్ ని డిపో మేనేజర్ గారు వత్తాసు పలుకుని ఆయన చెప్పినట్లుగా వింటాం. మరి మాలో గొడవలు సృష్టించడం, ఒక యూనియన్ నాయకుల్ని అనుచిత వ్యాఖ్యలు చేసినా కూడా విచారణ చేయమని చెప్తే విచారణ చేసి మరి ఆ విచారణలో వాస్తవాలు బయట పెట్టకుండా, సాక్షులు పిలిచి మాట్లాడకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని ఇప్పటి వరకు కాలయాపనం జరుగుతూ ఉంది. అలాగే గ్యారేజ్ లో కూడా గొడవలు జరిగే అవకాశం ఉంది. రేపు భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితుల్లో ముందుకెళ్తామో తెలియదు. గ్యారేజ్ లో మాలో ఐక్యత దెబ్బతినే విధంగా గౌరవ డిపో మేనేజర్ గారు ముందుకు తీసుకుపోతా ఉన్నారు. దానిలో నిరసనగానే ఈ రోజున నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ కమిటీ పిలుపు మేరకు అందరం కూడా ఈ రోజు నుంచి కూడా సమస్యలు పరిష్కారయ్యేంత వరకు ఏదైతే మేము మెంబర్లో పెట్టే ఉన్నాం అన్ని సమస్యలు పరిష్కారం కూడా కంపల్సరీగా రిలే ఫాస్ట్ నిరాదేశం చేస్తాం. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పోరాడతాం. దీనిలో ఎటువంటి ప్రసక్తే లేదు. నేషనల్ మజ్దూర్ యూనియన్ అడుగు ముందుకు వేసింది అంటే సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు కూడా అడుగు వెనకదని చెప్పి మేనేజ్మెంట్ వారికి మేము గుర్తు చేస్తా ఉన్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకుని మమ్మల్ని పిలిచి సమస్యలు ఏ విధంగా ముందు సమస్యలు పరిష్కరించే విధంగా మేనేజ్మెంట్ వెళ్ళాలా. ఇట్లా అలాగే మరి బస్సులు కూడా మరి ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు పెంచాలా. మరి చార్ట్ బుకింగ్ వచ్చింది ఏడీసీ ఏపీట్లా వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళకి వత్తాసు పలికి తానంటే తందాననే వాళ్ళకి వచ్చినట్టు చార్ట్ బుకింగ్ ఇస్తున్నారు. ఒక సిస్టమ్ పెట్టండి. కార్పొరేషన్ లో ఒక సిస్టమ్ ఉంది. సిస్టమ్ పాలసీ మ్యాటర్ గా వెళ్దామంటే మేము అలా చేయము, మేము చెప్పిందే చట్టం, మేము చెప్పిందే పాలసీ అని డిపో మేనేజర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని మేము నేషనల్ మజ్దూర్ డిపో కమిటీకి తీవ్రంగా ఖండిస్తుంది.
సమస్య పరిష్కరించే ముందుకెళ్తాం. దానిలో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఇవి కూడా మీరు పాత్రికేయ మిత్రులు కూడా ఇలాంటివన్నీ ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాం. జిందాబాద్ నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్, యూనిట్ అసోసియేషన్, జిందాబాద్ నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. చాలి మేనేజ్మెంట్ వండి వైఖరి, చాలి మేనేజ్మెంట్. వాళ్ళ మార్లు మెమరాండం ఇచ్చినప్పుడు కూడా డిప్యూటీ మేనేజర్ గారు మండు వైఖరిని ఎడవకుండా 6 సార్లు మెమరాండం ఇచ్చాము. అయినా సరే మెయిన్ అయినటువంటి సమస్యల్ని డిప్యూటీ గారు పరిష్కరించమని చెప్పేసి హామీ ఇచ్చినప్పటికి కూడా డిఎం గారు, డిపో మేనేజర్ గారు గత నెల రోజుల నుంచి ఆ హామీని నెరవేర్చకుండా సమస్యలను పక్కన పెట్టి గ్యారేజ్ లో ఉన్నటువంటి సిబ్బంది మీద మరియు డిపో సిబ్బంది మీద ఛార్జ్ షీట్లు ఇచ్చి రకరకాల వేధింపులకు గురి చేస్తున్నారు. కాబట్టి దీన్ని మానుకోవాలని చెప్పేసి మేము చివరిసారిగా 20వ తారీఖున మెమరాండం ఇచ్చాం. కానీ దాన్ని లెక్క చేయకుండా చర్చలకు పిలవకుండానే ఉండటం వలన మాకు ఎలాంటి గత్యంతరలేని పరిస్థితిలో ఈ టెంట్ వేయడం జరుగుతుంది. ఈ నిరాహార దీక్ష వల్ల మా డిపోలో ఉన్నటువంటి సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని చెప్పేసి మా కమిటీ తీర్మానం ప్రకారం నిర్ణయించడం జరిగింది. మానవతా సేవా సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 142 శాఖలతో అనేక సంవత్సరాలుగా అన్ని వర్గాల ప్రజలకు సేవే జయంగా నిర్మించడం, స్థాపించడం జరిగింది. మన రేపల్లిలో 143వ శాఖగా ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. దీనికి అధ్యక్షులుగా కోడే గౌరీశంకర్ అని నేను, తర్వాత సెక్రటరీగా కె శివశంకర్ రాజు గారు, కోశాధికారిగా మేకా రామకృష్ణ గారు, మాకు అన్నిటి విషయాల్లో గౌరవ డైరెక్టరేట్ గా ఉన్నటువంటి పివి జగన్నాథ్ గారు, అదేవిధంగా సహాయ కార్యదర్శిగా బావిరెడ్డి వెంకటేశ్వరరావు గారు, ఉపాధ్యక్షులుగా పిన్ని సాంబశివరావు గారు, కార్యవర్గ సభ్యులుగా కె నటరాజు గారు, ఎంబిఎల్ నారాయణమూర్తి గారు, అగస్య గారు, 9 మందితో ఈ యొక్క, తర్వాత పడమటి శ్రీనివాస్ గారితో 9 మందితో కార్యవర్గం ఎన్నుకోవటం జరిగింది. దీన్ని రాష్ట్ర కన్వీనర్ మారుబోయిన కోటేశ్వరరావు గారు ఈ కమిటీకి నియమించడం జరిగింది. మా మానవతా సేవా సంస్థ భవిష్యత్తులో పట్టణం కానీ రేపల్లి నియోజకవర్గ పరిసర ప్రాంతాల ప్రజలకి విద్యారంగంలో, వైద్య రంగంలో, అదేవిధంగా ఈ పాఠశాలకి, కళాశాలకి వెళ్తున్నటువంటి విద్యార్థులకి అవగాహన సదస్సులు, ఎగ్జామినేషన్స్ పరంగా, అదేవిధంగా తల్లిదండ్రుల పట్ల వాళ్ళు ఉండవలసినటువంటి తీరు, అదేవిధంగా ఇప్పుడు సమాజం ఏదైతే ఈ సెల్ ఫోన్లు, ఈ టీవీలు మాయలో పడిపోయి చిన్న వయసులోనే మాదక ద్రవ్యాలకు కూడా లోనవుతూ పెడదారి పడుతున్నటువంటి ఈ తరుణంలో మరి వాళ్ళని సరైన పందాలోకి తీసుకురావటానికి అవగాహన సదస్సులు, అదే రేపల్లె పట్టణాన్ని మరి మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ గారు రూపురేఖలు మార్చుతూ చక్కని నగరంగా తీర్చిదిద్దుతున్నారు. దాంతో పాటు మా వంతు కూడా మేమేదైనా చేయగలిగిన చేయటం, అదేవిధంగా వైద్య సంబంధించేటువంటి ఇక్కడ అనేక శిబిరాలని, కంటి శిబిరాలు కానీ, దంత శిబిరాలు కానీ, మరి అదేవిధంగా ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్కి హ్యాండ్స్ కానీ, లెగ్స్ కానీ, ట్రైసైకిళ్ళు కానీ, వితంతువులు, వేరే ఆధారం లేనటువంటి మహిళలకి కుట్టు మిషన్లు, ఏ విధంగా అయితే సమాజానికి మేము ఉపయోగపడతామో మా కార్యవర్గం ఆ విధంగా దానికి సంబంధించిన చర్యలు తీసుకోవటానికి సిద్ధంగా ఉంది. ఈ నెల 11వ తేదీన రామకృష్ణ విద్యానిలయంలో మాది నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరుగుతుంది. కాబట్టి పట్టణ ప్రజలు మేము చేపట్టే కార్యక్రమానికి మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారని మానవతా సేవా సంస్థ రేపల్ బ్రాంచ్ తరఫున కోరుతున్నాం. మేము రేపల్ల టీబీ యూనిట్ తరపు నుంచి మాట్లాడుతున్నాము. రేపల్ల టీబీ యూనిట్ తరపున టీబీ పేషెంట్స్ లో ఎవరైతే రిజిస్టర్ అయ్యారు అంటే డిసెంబర్ నెల, జనవరి నెలలో రిజిస్ట్రేషన్ అయినటువంటి ప్రతి పేషెంట్స్ కి కూడా
చీరాల ఓడరేవు వారి తరపు నుంచి రేపల్ల ఐఎంఏ ప్లస్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ఈ ఫుడ్ బాస్కెట్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరుగుతుందండి. ఇవంతా కూడా దాతలు ఇచ్చే విరాళంతో టీబీ పేషెంట్స్ కి పోషకాహార నిమిత్తం ఇవ్వడం జరుగుతుంది. మీలో ఎవరైనా కానీ ఈ విధంగా డొనేట్ చేసి పేషెంట్స్ మేము సహాయం చేస్తాం అనే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మా టీబీ నందు సంప్రదించాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. ఈరోజు డాక్టర్స్ డే, జాతీయ వైద్యుల దినోత్సవం. ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రేపల్ల శాఖలు సంయుక్తంగా ఈరోజు జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి టీబీ ముక్త భారత్ అభియాన్ కింద ఈ రోజు మనం శ్రీ 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 రామానంద సరస్వతి స్వామీజీ దివ్య ఆశీస్సులతో రామానంద తీర్థ ఓడరేవు వారి ట్రస్ట్ వారి సహకారంతో సహాయ సహకారంతో ఈ రోజు మనం టీబీ పేషెంట్లకి పౌష్టికాహార పదార్థాలని ఈ రోజు కిట్ల పంపిణీని ప్రతి నెల మనం గత 5 నెలల నుంచి మనం జరుపుకుంటాం. ఇది 6వ కార్యక్రమం. ఈ సందర్భంగా ఇక్కడి నుంచి ప్రతి నెల కూడా మనకి రేపల్ల బ్లడ్ బ్యాంక్ లో ఈ కార్యక్రమం మనకి ఎన్టీఈపీ వారి సహకారంతో వారి సహాయ సహకారంతో ఈ కార్యక్రమం ముందు కూడా నిర్విఘ్నంగా జరుగుతుంది. మనకి ఈ రోజు చీరాల ఓడరేవు వారి సౌజన్యంతో వారి విరాళంతో ఈ రోజు 35 మందికి మనకి కిట్లు అందజేస్తున్నారు. ఇంకా టీబీ పేషెంట్లు కనుక రిజిస్టర్ అయి ఉంటే మిగతా వాళ్ళకు కూడా మనం రాబోయే కాలంలో మనం అందజేస్తాం. కాబట్టి ఈ కార్యక్రమానికి డాక్టర్స్ డే సందర్భంగా ఈ రోజు మనం జరుపుకుంటున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఐఎంఏ రెడ్ క్రాస్ తరఫున మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. చేతులు అందరూ పట్టుకో నువ్వు పట్టుకో చూడు కర్మలు ఎట్లా అమ్మ తీసుకున్న వాళ్ళు 5 నిమిషాలు. రేపల్లి ప్రాంతంలో కొరటాల గారి పేరు 20 ఏళ్ళు అయినప్పుడు కూడా ఆయన చనిపోయి కొరటాల గారి పేరు ఈ ప్రాంతంలో అందరికీ పరిచినటువంటిది. కమ్యూనిస్ట్ పార్టీ ఎర్ర జెండాతో ఈ ప్రాంతంలో ప్రజా ఉద్యమాలు కొత్తగా ఏర్పడినటువంటి ఈ పక్కన ఉన్నటువంటి 18వ వార్డు కానీ లేదు నాయబ్రహ్మణ కానీ రెల్లి కాలనీ కానీ నల్లూరుపాలెం లాంటి గ్రామాలకి శ్మశాన స్థలాలకు సంబంధించి కానీ లేదు చెరుకుపల్లి మండలంలో బొంగపోత రైతులకు సంబంధించి సబ్సిడీ మీద కిరోసిన్ ఇవ్వాలని కానీ కొన్ని గ్రామాలకి 62, 78 కొత్తగా కొన్ని గ్రామాలకి ఈ రేపల్లి నియోజకవర్గం విద్యుత్ సౌకర్యం తీసుకొచ్చిన దాంట్లో కీలకమైన పాత్ర కొరటాల సత్యనారాయణ నిర్వహించారు. అట్లానే కొరటాల సత్యనారాయణ గారికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ ప్రాంతం నుంచి ఎవరు శాసనసభ సెక్రటరీలు ఏ సమస్య వెళ్ళినప్పుడు కూడా చొరవగా యారాబాబు అని పలకరించి ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజా సమస్యల మీద రైతాంగానికి సంబంధించినటువంటి కాలువ కట్టలకు సంబంధించి కానీ లేదు డ్రైనేజీలకు సంబంధించి కానీ లేదు సబ్సిడీకి సంబంధించిన అన్నిటి మీద కీలకమైన పాత్ర కొరటాలు గురించారు. అలానే చేనేత కార్మికుల సమస్యల మీద ఆయన పద్మశాలి కుటుంబం కానప్పుడు కూడా చేనేత వాడే అన్నట్టు పద్మశాలీల సమస్యల మీద చేనేతకు సంబంధించినటువంటి అనేక అంశాల మీద చాలా స్పష్టంగా మాట్లాడే వ్యక్తి కొరటాల గారు. హై స్కూల్ విద్యార్థిగా ఉన్నప్పుడు మన పక్కన ఉన్నటువంటి పేపర్ అమర్తులూరు మండలం పేపర్ గ్రామంలో హై స్కూల్లో చదువుకునేటప్పుడే డిటెన్షన్ విధానం మీద ఆయన పెద్ద ఎత్తున విద్యార్థులను సమీకరించి ఆందోళన చేసినటువంటి కార్యక్రమాలు. అలానే ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలో వచ్చినటువంటి ఆటుపోట్లన్నింటిలో 4 సంవత్సరాల పాటు ఆయన అజ్ఞాత జీవితం రాష్ట్ర జీవితాన్ని గడపాల్సినటువంటి ప్రాధాన్యత వచ్చింది. అట్లానే సిపిఎం పార్టీ అగ్రనేతగా ఈ ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన దాంట్లో కొరటాల గారు పోలిట్ బ్యూరో స్థాయి వరకు కొరటాల గారు ఎదగటం అట్లానే అనేక ప్రజా కార్యక్రమాలకు సంబంధించి గుంటూరు జిల్లా శంకారావం పేరుతో సిపిఎం పార్టీ సభ్యులు అట్లానే సిపిఎం పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి రైతాంగం వ్యవసాయ కూలీలు సామాజిక ఉన్నటువంటి కేవీపీఎస్ వ్యవసాయ కార్మికులు ఈ జిల్లా మొత్తం అన్ని గ్రామాలకి పర్యటించి పాదయాత్ర నిర్వహిస్తే ఆ పాదయాత్ర చేసే దాంట్లో కానీ
ఆ పాదయాత్రకు సంబంధించినటువంటి దాంట్లో ప్రజా సమస్యలు తీసుకునే దాంట్లో కొరటాల గారు ఎనుకుండి ఆయన అనారోగ్య సమస్య అప్పటికే ఒక దీర్ఘకాలం వ్యాధితో ఇబ్బంది పడుతూ కూడా చివరగా ఆయన పాల్గొన్నటువంటి బహిరంగ సభ కూడా ఆ రకమైన అంటే ప్రజాక్షేత్రంలో పనిచేసినటువంటి వ్యక్తి. కొరటాల గారికి సంబంధించి ఈ ప్రాంతంలో ఒక చెరగనటువంటి ముద్ర, రైతాంగ నాయకుడిగా కూడా వ్యవసాయ కార్మికులు కూలరెడ్డి అట్లానే సాహిత్య రంగంలో ప్రజాశక్తి పత్రికకు సంబంధించి ప్రజాశక్తి పత్రికని పెంపొందించడంలో కానీ ప్రజాశక్తి చైర్మన్ గా కానీ వీటన్నింటి కూడా కొరటాల గారు కీలకమైన పాత్ర వహించారు. ఈ కొరటాల గారు ఈ రేపల్లి ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, దళిత సామాజిక రైతాంగం ఈ కార్యక్రమాలు కీలకమైన పాత్ర వహించినటువంటి పదవులకి వండి తెచ్చే పరిస్థితులు కూడా ప్రజానాయకుడిగా ఉండడంతో పాటు ఆ రకంగా పనిచేసిన వ్యక్తి కొరటాల గారు. కొరటాల గారి వర్ధంతి సందర్భంగా ఈ నివాళులు మనం ఘనమైన నివాళులు ప్రజా సంఘాలుగా అట్లానే సిపిఎం పార్టీగా ఈ మాకినేని భవన్ సిపిఎం కార్యాలయంలో తెలియజేయడం జరుగుతుంది. జోహార్ కామ్రేడ్ కొరటాల సత్యనారాయణ గారు. జోహార్ కామ్రేడ్ కొరటాల సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు మనందరికీ తెలుసు ఈ ప్రాంతంలో 1962-78 2 దఫాలు రేపల్లి నియోజకవర్గానికి శాసనసభ్యులుగా సిపిఎం పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించారు. అట్లానే ఈ ప్రాంతంలో రైతాంగం వ్యవసాయ కూలీలు పోరాటాలను కీలక పాత్ర వహించారు. ఆయన 20వ వర్ధంతి 2006 జూలై 1వ తేదీన కొరటాల గారు చెప్పి ఆయన 20వ వర్ధంతి సందర్భంగా మనం ఈ మీటింగ్ హాల్ కొరటాల మీటింగ్ హాల్ ఈ కొరటాల మీటింగ్ హాల్ లో మనం నివాళులు తెలియజేసే కార్యక్రమం తీసుకున్నాం. ముందుగా భారతీయ రేపల్లి పట్టణ కమిటీ సభ్యులు కిషోర్ గారు కొరటాల గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు తెలియజేస్తారు. తర్వాత చూడమ్మా. జోహార్ కామ్రేడ్ కొరటాల సత్యనారాయణ గారు. జోహార్ కామ్రేడ్ కొరటాల సత్యనారాయణ గారు.